మావయ్య గారు ఆస్తి మొత్తం శ్రీవల్లి పేరు మీద రాసేసేసరికి వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వీళ్ళకి లోపల చాలా మండుతున్నట్టుంది. అందుకే రాత్రి నుండి బాగా చర్చించుకొని ఈ రూట్లో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. చెప్తా వీళ్ళ సంగతి. అవును బావగారు, మావయ్య గారు ఆస్తి శ్రీవల్లి పేరు మీదకి రాయడం మీకు ఇష్టం లేదా ఏంటి? అదేంటి అవినాష్ అలా అంటావు? మాకెందుకు ఇష్టం ఉండదు? మాకు ఇష్టమే. ఇష్టం లేకపోతే నిన్ను మేమెందుకు సమర్థిస్తాం? అంటే మీరు శ్రీవల్లి ఇంత పెద్ద బాధ్యత మోయగలదా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ అడుగుతున్నారు కదా, అందుకని నాకు మీ మీద డౌట్ వచ్చి అడిగాను సిస్టర్. అలాంటిదేం లేదు అవినాష్. ఇప్పుడే తన మీద అంత పెద్ద బాధ్యత పెట్టి తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు? దానికి ఇంకా టైం ఉంది కదా అని మా ఉద్దేశం, అంతే. మీ ఉద్దేశం నాకు అర్థమైందిలే బావగారు, మీ గురించి నాకు తెలీదా? సీత, నేను ఇలాగైనా కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాతో ఏదో మాట్లాడాలన్నావు, దేని గురించి? శ్రీవల్లి గురించండి. శ్రీవల్లి గురించా? అంటే తన పెళ్లి గురించా? ఆ విషయంలో నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. తన పెళ్లిని ఎంతో ఘనంగా జరిపిద్దాం. పెళ్లి గురించి కాదండి, తన జీవితం గురించి. ఏమంటున్నావు సీత? శ్రీవల్లి జీవితానికి ఏమైంది ఇప్పుడు? ఏమండి, మీరు శ్రీవల్లిని మీతో పాటు తీసుకెళ్లారు, కానీ తనకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మీరు తెలుసుకోవాలి. చెప్పు సీత, ఏంటది? శ్రీవల్లి సుబ్రహ్మణ్యపురం గుడి బావిలో ఉన్న విగ్రహాన్ని బయటికి తీస్తానని నిర్ణయించుకుందండి. అది ఎంతో ప్రమాదకరమైన పని అని నేనెంత చెప్పినా శ్రీవల్లి వినిపించుకోవడం లేదు. అందుకే తనకి ఏం జరుగుతుందేమోనన్న భయంతో మీకు చెప్పాలని వచ్చాను. ఆ విషయం నాకు తెలుసు. ఏంటి, మీకు తెలుసా? తెలిసి కూడా మీరంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారు? కంగారు పడకు సీత, దాని గురించి ఆల్రెడీ నేను శ్రీవల్లితో మాట్లాడాను. అది చాలా ప్రమాదమని, ఆ ఆలోచన విరమించుకోమని కూడా చెప్పాను. శ్రీవల్లి కూడా ఆ విగ్రహం తీయనని చెప్పింది. లేదండి, శ్రీవల్లి అంత ఈజీగా తన నిర్ణయాన్ని మార్చుకోదు. తను చాలా దృఢ సంకల్పంతో ఉంది. మనం దూరంగా ఉండటానికి కారణం శాపం కాబట్టి బావిలో ఉన్న విగ్రహాన్ని తీస్తేనే మన ఫ్యామిలీకున్న శాపం పోతుందని అలా చెయ్యాలనుకుంటుంది. మనిద్దరినీ కలపాలనేది తన ఆశయమేండి. దానికోసం ఏ క్షణమైనా తను సుబ్రహ్మణ్యపురం వెళ్ళొచ్చండి. తన మొండితనం గురించి మీకు తెలియదండి. మనం అందరం కలిసి ఉండటం కోసం తన ప్రాణాలు పోతాయన్నా లెక్క చేయదు. నీ కూతురు మృత్యువు వైపు ప్రయాణిస్తోందని తన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. అంటే శ్రీవల్లి అలా సంకల్పించుకుంది కాబట్టి ఆ రోజు స్వామీజీ అలా చెప్పాడా? నో, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు. శ్రీవల్లిని కాపాడుకోవాలి. శ్రీవల్లి గురించి నువ్వు భయపడకు సీత, నేనెప్పుడు తనని కనిపెట్టుకునే ఉంటాను. సుబ్రహ్మణ్యపురంలో సర్పంచ్ గారితో మాట్లాడాను. గుడి బావి దగ్గర గట్టి కాపలా ఏర్పాటు చేయమని కూడా చెప్పాను. తనక్కడికి వెళ్ళినా మన వాళ్ళు అడ్డుకుంటారు. ఏమండి, నా ప్రాణాలన్నీ శ్రీవల్లి మీద పెట్టుకుని బతుకుతున్నానండి. తనకేమన్నా అయితే నా ప్రాణం పోతుంది. శ్రీవల్లికి పెళ్లి జరిగితే ఇక తనకే ప్రమాదం ఉండదు. బాధపడకు సీత, నేనున్నాను కదా, తనకి ఏం కానివ్వను. నువ్వు ధైర్యంగా ఉండు. మనకున్న సమస్యలు ఈ షష్ఠి తర్వాత తీరిపోతాయన్న కనిపిస్తోంది. లేదండి, శ్రీవల్లి విగ్రహం తీసి ప్రాణప్రతిష్ఠ చేసి ప్రాణత్యాగం చేస్తేనే మనకి శాప విమోచన కలుగుతుంది. అలా చేయడం నాకు ఇష్టం లేదు. మీకది చెప్పి మిమ్మల్ని ఇంకా బాధ పెట్టాలనుకోవడం లేదు.
మన సమస్యలు తీరుతాయని నాకైతే అనిపించడం లేదండి. అయినా కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద నమ్మకంతో ఉన్నాను. శ్రీవల్లి క్షేమంగా ఉంటే నాకంతే చాలండి. లేదు సీత, నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. నన్ను నమ్ము. మన సమస్యలకి పరిష్కారం ఏంటో నాకు తెలియదు సీత. అందుకే నేను ఒక పరిష్కారాన్ని చూసుకున్నాను. మన కుటుంబానికి ఉన్న శాపాన్ని పోగొట్టడానికి షష్ఠి రోజున ఆ బావిలో ఉన్న విగ్రహాన్ని నేనే బయటకు తీసి ప్రతిష్ఠించి స్వామివారికి నా ప్రాణాలర్పించి మన సమస్యల్ని దూరం చేయమని అర్థిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో శ్రీవల్లి నా విగ్రహం తీయనివ్వను. నేను సుబ్బు కూడా శ్రీవల్లిని గమనిస్తూనే ఉన్నాం. ఈ విషయం మీకు కూడా చెప్తే మీరు కూడా జాగ్రత్త పడతారని చెప్తున్నాను. అందుకే తనని మీ దగ్గరికి పంపించాను. సరేనండి, నేనిక బయలుదేరతాను. శ్రీవల్లిని బ్రతికించుకోవడానికి మీకు దూరంగా ఉంటున్నాను. శ్రీవల్లి జాగ్రత్త అండి. నువ్వు కోరుకున్నట్టే నీకు దూరంగా ఉంటాను. కాకపోతే ఇక మీదట దూరం శాశ్వతమవుతుంది. షష్ఠి తరువాత నేను ప్రాణాలతో ఉండను సీత. నా కూతురు పెళ్లి కూడా నేను చూడలేకపోతున్నాను. నా అదృష్టం అలా ఉంది. నువ్వే అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. నేనిక్కడికి వచ్చినందుకు, మీతో పాటు ఉంటున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నాకన్నా ఎక్కువ మీరు సంతోషపడుతున్నారు. కానీ సృష్టి తర్వాత నేను ప్రాణాలతో ఉండనున్న విషయం మీకు తెలీదు. ఏంటి సుబ్బు? హలో మేడం గారు, రేపు మీ అపాయింట్మెంట్ కొంచెం ఇస్తారా? అపాయింట్మెంట్ ఏంటి? అంటే ఇప్పుడు మీ రేంజ్ మారిపోయింది కదా మేడం. మేడం ఏంటి కొత్తగా? అయినా ఇప్పుడు నా రేంజే మారింది. అదే మేడం, ఇప్పుడు మీరు కోదండరామయ్య గారి కోట్ల ఆస్తికి వారసురాలు. ఆయన కంపెనీలకి ప్రొపరేటర్ కదా. మరిప్పుడు మిమ్మల్ని కలవాలంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. అందుకే అపాయింట్మెంట్ అడుగుతున్నా. దొరుకుతుందా మేడం? నీకు అసలు బుద్ధిందా సుబ్బు? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నాకేదో డబ్బు వచ్చేసింది, నేను ఆస్తిపరాల్ని అయ్యాను అనుకుంటున్నావా? ఇక నా స్టేటస్ మారిపోయింది, నా రేంజ్ వేరే అనుకుంటున్నావా? అదిగా శ్రీవల్లి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఏదో క్యాజువల్గా సరదాగా అన్నాను అంతే. ఏంటి సరదా? ఆయన నువ్వు సరదాగా అన్నట్టు లేదు. నాకు ఆస్తి వచ్చింది కాబట్టి ఆ ఆస్తిని నాతో పాటు నువ్వు కూడా అనుభవించొచ్చు అన్న ఆలోచనతో అన్నట్టుంది.